Welcome to KR Engineering and Career Guidance YouTube channel. KR Engineering and Career Guidance YouTube channel వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ నమస్కారములు. మా యొక్క ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థులు కానీ లేదా భవిష్యత్తులో ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో రాయబోయే విద్యార్థులు కానీ వారి పేరెంట్స్ కానీ మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోస్ని భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకున్న అభ్యర్థులకు కానీ వారి పేరెంట్స్ కానీ షేర్ చేయండి. డెఫినెట్గా ఉపయోగపడతాయి. 2026లో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయబోతున్న విద్యార్థులు పేరెంట్స్ డెఫినెట్గా ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, వాటిలో నిరంతరం అప్డేట్స్ వస్తాయి. వాటిని మీరు ఫాలో అయితే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. మరి ఈరోజు మనకు అప్డేట్ ఏంటంటే, మీకు ఈ గ్రూప్స్ వివరాల కోసం జస్ట్ డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటే దానికి హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు జనరల్ గ్రూప్ లింక్ నేను షేర్ చేస్తాను. ఈరోజు అప్డేట్ ఏంటంటే, మనకు వచ్చే నెలలో అంటే అక్టోబర్లో మేబీ మొదటి వారం కానీ రెండవ వారంలో కానీ జేఈ మెయిన్స్ సెషన్ 1 2026 యొక్క నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో మేబీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం కొంత అడ్మిషన్స్ ముందుకు జరపాలి. ఇటు జోసా ఎంసెట్ ఒకేసారి అయితే కొంత ఇబ్బందికరంగా పరిస్థితి ఉన్నది కాబట్టి కొంత ముందే జోసా కౌన్సిలింగ్ పెడదామనే ఉద్దేశంతో ఈసారి జేఈ ఎంట్రన్స్ పరీక్షలు కూడా కొంతవరకు గత షెడ్యూల్ ప్రకారం చూస్తే కొంత ముందుకు జరిగే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం వస్తూ ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాకపోతే నోటిఫికేషన్ ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ అక్టోబర్లో మనకు నోటిఫికేషన్ డెఫినెట్గా వస్తుంది. కాబట్టి నోటిఫికేషన్ రావడానికి బిఫోర్ మీకు చాలా రోజుల నుంచి కూడా పేరెంట్స్ చెప్తూ ఉన్నాను, స్టూడెంట్స్ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను, మీరు కొన్ని డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోండి. దాంట్లో మరి ఏవి జేఈ మెయిన్స్ అప్లై చేసినప్పుడు మనకు కావాల్సిన ప్రధాన డాక్యుమెంట్స్ గురించి మనం చర్చిద్దాం. ఇవి మీరు అందుబాటులో ఉంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రధానంగా మనకు ఫస్ట్ వస్తే స్టూడెంట్ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇది డెఫినెట్గా అవసరం ఉంటుంది. మరీ ఓల్డ్ ఫోటో కాకుండా రీసెంట్లీగా మనకు బ్యాక్గ్రౌండ్ ప్యూర్ వైట్ ఉండేటట్టు చూసుకోండి. కంప్లీట్గా రీసెంట్గా దిగిన ఫోటో అయితే చాలా ఉత్తమం. కాబట్టి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అది స్కాన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా విద్యార్థులు అదొకటి. నెక్స్ట్ నెంబర్ 2 ఏంటంటే స్టూడెంట్ సైన్డ్ కాపీ, సైడ్ స్కాన్ కాపీ. అంటే విద్యార్థులంతా కాలేజీలో ఉంటారు, మరి మనం ఇక్కడ పేరెంట్స్ అప్లై చేయాలనుకుంటే వారి యొక్క సిగ్నేచర్డ్ మనం స్కాన్ చేసి పెట్టుకుంటే ఈజీ అవుతుంది. మరి కాలేజీ వాళ్ళు అప్లై చేసినప్పుడు జాగ్రత్తగా గమనించండి, గతంలో చాలా వరకు మిస్టేక్స్ చేయబడ్డాయి, చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి పిల్లలు కూడా మీరు కాలేజీలో కనుక అప్లై చేసుకుని ఉంటే 1-2 సార్లు జాగ్రత్తగా అప్లికేషన్ని పరిశీలించండి. రేపు వివరాలు తప్పు ఉంటే నష్టపోయేది మనమే. మరి డెఫినెట్గా వీలైనంత వరకు పేరెంట్స్ కొంత 1-2 సార్లు తెలిసిన వారి చేత జేఈ మెయిన్స్ అప్లికేషన్ అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సెకండ్ ఏంటంటే సైన్డ్ స్కాన్డ్ కాపీ, స్టూడెంట్ సిగ్నేచర్ సేమ్ ఉండాల్సిందే అది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ పర్పస్లో మనకు 10th క్లాస్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇది కూడా మనం స్కాన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ అంటే మరి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పాస్ అయిన వాళ్ళకైతే సర్టిఫికేట్ ఉంటుంది. మరి ఇప్పుడు అప్లై అవుతున్న వాళ్ళకు 2026 వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఇంటర్ హాల్ టికెట్ ఉంచుకుంటే సరిపోతుంది మీ దగ్గర. ఎందుకంటే మీ దగ్గర మార్క్స్ మేము ఉండదు కాబట్టి మీకు ఫస్ట్ ఇయర్ ఇంటర్ హాల్ టికెట్ ఉంటే సరిపోతుంది. తర్వాత ప్రధానమైనది కేటగిరీ సర్టిఫికేట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలామందికి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఏంటంటే మీరు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సెంట్రల్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి బీసీ సర్టిఫికేట్ చెల్లదండి. బీసీ సర్టిఫికేట్ ఓన్లీ రాష్ట్ర పరిధిలోని ఎంట్రన్స్లకి వర్తిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ తీసుకుంటేనే మీకు ఓబీసీగా రిజర్వేషన్ వర్తిస్తుంది. మరి ఇది జనరల్గా మనకు ఆల్రెడీ మీ సేవలో అప్లై చేస్తే వాళ్ళు శాలరీ సర్టిఫికేట్ అవి చేసి ఇస్తారు ఎంప్లాయీస్కి. అయితే జనరల్ వేరే వాళ్ళకైతే డైరెక్ట్గా ఇచ్చేయడం జరుగుతుంది. పాతది ఏదైనా ఉంటే ఇంకా మీకు ఈజీ అవుతుంది.
లేకపోతే ఈడబ్ల్యూఎస్ సంబంధించి కూడా స్పెసిఫిక్ 8 lakhs ఇన్కమ్ అడుగుతారు. దానికి కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు దానికి సంబంధించిన వివరాలు అక్కడ ఎంఆర్ఓని బట్టి ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. కాకపోతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీకు ఆ పరిధిలో మీ యొక్క ఇన్కమ్ ఉండేలా చూసుకోండి. ఈడబ్ల్యూఎస్ ప్రొడ్యూస్ కావడానికి మీకు తెచ్చుకోవడానికి. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకు స్పెషల్గా మరి ఈ సంవత్సరం కావాలనే రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. మీకు గతంలో ఉన్న సర్టిఫికేట్ కూడా సరిపోతుంది. మరి ఎవరికైనా కేటగిరీ సర్టిఫికేట్ ఖచ్చితంగా నెంబర్ అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్గా మీరు రెడీ ఉంచుకోండి. తీరా చాలామంది మనం ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటాం, నోటిఫికేషన్ వచ్చాక టెన్షన్ పడుతూ ఉంటారు. లాస్ట్ టైం కూడా ఎంతమంది మనకు సర్టిఫికేట్ లేకపోయినా డిక్లరేషన్తో అవకాశం ఇచ్చేవారు, కానీ లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు. కాబట్టి డెఫినెట్గా మీరు సర్టిఫికేట్ అయితే అందుబాటులో ఉంచుకోండి. ప్రధానమైనది కేటగిరీ సర్టిఫికేట్, ఎందుకంటే ఇది లేకపోతే మన రిజర్వేషన్ అప్లికేబుల్ కాదు. కాబట్టి కేటగిరీ సర్టిఫికేట్ కూడా అందుబాటులో ఉంచుకోండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కేటగిరీ చెందిన వాళ్ళు. నెక్స్ట్ వచ్చి ఇన్కమ్ సర్టిఫికేట్. ఇది జనరల్గా ఇన్కమ్ రేంజ్ అడుగుతారు, మరి చెప్పలేము. ఇన్కమ్ సర్టిఫికేట్ జనరల్గా వాళ్ళైతే స్కానింగ్కి ఏం అడగారు, కానీ ఒకవేళ మన దగ్గర సిద్ధంగా ఉంచుకుంటే మంచిది. వాళ్ళ జనరల్గా అక్కడ ఇన్ఫర్మేషన్ ఏముంటుందంటే ఇన్కమ్ రేంజ్ ఎంత 1 to 2 lakhs 2 to 5 lakhs అట్లా రేంజ్ అడుగుతూ ఉంటారు. మీరు ఏదైతే ఇన్కమ్ తెచ్చుకోగలరో అదే పరిధి మీరు దాంట్లో ఫిలప్ చేయండి. ఒకవేళ ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ కేటగిరీ సర్టిఫికేట్ ఇప్పుడు తెచ్చినా మళ్ళీ మీరు అడ్మిషన్ కోసం 2026 ఏప్రిల్ తర్వాత తేవాల్సిందే, మళ్ళీ కొత్తగా తీసుకోవాల్సిందే. అది మీకు భవిష్యత్తులో వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మ్యాక్సిమం చాలా తక్కువ ఉండేటట్టు చూసుకోండి. జనరల్గా రూరల్లో అయితే 1.5 lakhs బిలో, అర్బన్లో అయితే 2 lakhs బిలో ఉండేలా చూసుకోండి. ఇంకా 1 lakh లోపు మీరు ఇన్కమ్ తెచ్చుకోగలిగితే ఇంకా మంచిది. తర్వాత నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ పీడబ్ల్యూడీ ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కూడా పెట్టుకోండి. తర్వాత ఎవరైనా విద్యార్థులు లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ కూడా మీరు ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా తీసుకోవచ్చు. గ్యాప్ సర్టిఫికేట్ ఉండేలా ప్రయత్నం అయితే చేయండి. ఇవి ప్రధానమైన సబ్జెక్ట్. మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోండి. టైం ఉంది, ఈ ఫ్రీ టైంలో మీరు సిద్ధం చేసుకోండి. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవ్రీ పాయింట్ టు పాయింట్ మీకు వివరించడం జరుగుతుంది, కానీ జస్ట్ ప్రికాషన్గా మీకు ముందే ఇవి రెడీ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. దానిలో ప్రధానంగా వచ్చేసి స్టూడెంట్ సైన్డ్ స్కాన్ కాపీ, తర్వాత స్టూడెంట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళకు ఇంటర్ సర్టిఫికేట్, లేకపోతే అప్లైడ్ అయ్యే వాళ్ళకు ఇంటర్మీడియట్ సంబంధించిన ఫస్ట్ ఇయర్ సంబంధించిన హాల్ టికెట్ అందుబాటులో ఉంచుకోండి. కేటగిరీ సర్టిఫికేట్ ప్రధానంగా ఎస్సీ ఎస్టీ మరియు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికైతే అప్లికేబుల్ ఉందో వాళ్ళందరికీ, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కూడా అప్లికేబుల్ ఉన్న వాళ్ళకి, తర్వాత గ్యాప్ సర్టిఫికేట్ ఎవరైతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సిద్ధం చేసుకోండి. ఆ గ్యాప్లో మీరు ఏం చేశారనడానికి ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకోవాల్సి వస్తుంది, కాబట్టి ఇది కూడా మీరు తీసుకోండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఈ నెలలో మనకు పండుగలు వస్తున్నాయి కాబట్టి రాబోయే 10 రోజులు కొంత పిల్లలతో బిజీగానే ఉంటారు. ఎట్లా మనకి అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఈ టైంలో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసుకుని, ప్రధానంగా ఇంకొకటి కూడా ఏంటంటే ఆధార్ అప్డేట్. మీకు ఒక ఐడి ఏదైనా ఒక ఐడి అడుగుతాడు మనకి. దీనిలో ఇంకా ప్రధానమైనది మనకి ఏంటంటే ఎనీ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కింద మనం ఆధార్ పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. కానీ ఆధార్ పెట్టుకుంటాం, అది కూడా దీనిలో యాడ్ అవుతుంది. ఒరిజినల్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అంటే మీరు ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోండి. మరి 10th క్లాస్లో ఒక రకంగా స్టూడెంట్ డీటెయిల్స్ ఆధార్ కార్డులో మరొక రకంగా ఉంటాయి. ఎట్లా 10th మేమని మనం మార్చలేం, కానీ ఆధార్ కార్డు అప్డేట్ మాత్రం తప్పకుండా చేసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్ కానీ బయోమెట్రిక్ ఓల్డ్ చిన్నప్పటిది ఉంటే దాన్ని మళ్ళీ అప్డేట్ చేసుకోవడం కానీ, ఫోటో కూడా చిన్నప్పటిది ఉంటే దాన్ని కూడా అప్డేట్ చేసుకోవడం కానీ తప్పకుండా చేసుకోవాల్సిందిగా విద్యార్థులను పేరెంట్స్ను కోరుతూ, ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కాబట్టి వీటిని సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఇది ఈరోజు సంబంధించిన జేఈఈ మెయిన్స్ అప్లికేషన్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి కొంత సమాచారం. ధన్యవాదాలు.